టాటరా క్లాసిక్ రెటినాలకు వరల్డ్ క్లాస్ ట్రీట్మెంట్ ఇప్పుడు మన భీరంగూడలో అమెరికన్ లేజర్ ఐ హాస్పిటల్స్. చిత్తూరు జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. పార్క్లోకి స్నేహితుడితో ఓ బాలిక వెళ్ళింది. ఇద్దరు మాట్లాడుతూ ఉండగా యువకుల్ని బ్లాక్మెయిల్ చేశారు యువకులు కొంతమంది. ఫోటోలు తీసి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అని కూడా వారిని బెదిరించడం జరిగింది. మేడం పిలుస్తోందని అబ్బాయిని తీసుకెళ్లిపోయాడు ఓ యువకుడు. అమ్మాయిపై బలవంతంగా అఘాయిత్యం చేశారు. మొత్తం ముగ్గురు సామూహిక అత్యాచారం చేసినట్లుగా కూడా తెలుస్తోంది. నిందితులపై ఫోక్సో కేసు అలాగే ఎస్సీ అండ్ ఎస్టీ కేసు అయితే నమోదు చేసినట్లుగా తెలుస్తోంది. మురకంపట్టు సమీపంలో ఈ ఘటన చోటు చేసుకున్నట్లుగా కూడా తెలుస్తోంది. చిత్తూరు జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. పార్క్లో పాపిస్టోళ్లు పడి బాలికపై అఘాయిత్యానికి పాల్పడ్డారు. స్నేహితుడితో పార్క్లోకి వెళ్లగా వారి ఫోటోలను తీసి బెదిరించి బాలికపై సామూహిక అత్యాచారం చేశారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు నిందితులపై ఫోక్సో కేసు ఎస్సీ అండ్ ఎస్టీ అట్రాసిటీ కేసునైతే నమోదు చేసినట్లుగా తెలుస్తోంది. ఈ కేసుకు సంబంధించి పోలీసు వాళ్ళు ఏమంటున్నారో ఒకసారి విందాం. మురకంపట్టు దగ్గర గల నగరవనం పార్కులో కాలక్షేపం కోసం వెళ్ళినటువంటి ఒక ప్రేమికుల జంటను గుర్తించి కొంతమంది కోకరి వ్యక్తులు వాళ్ళు బెదిరించి వాళ్ళ వద్ద ఉన్నటువంటి విలువైన వస్తువులను లాక్కొని వెళ్ళినారని ఆ ప్రేమికుల్లో ఉన్నటువంటి అబ్బాయి ఇచ్చిన ఫిర్యాదు మేరకు గత రాత్రి మేము ఎఫ్ఐఆర్ నమోదు చేయడం జరిగింది. ఆ అమ్మాయి యొక్క వివరాలు కనుక తర్వాత వాళ్ళ పేరెంట్స్ని వాళ్ళని ఈ తదుపరి అమ్మాయి విచారణ కోసం మేము సదవిధాలుగా కౌన్సిలింగ్ చేయడం జరిగింది. ఇనిషియల్గా వాళ్ళు ఈ విషయమై పోలీస్ స్టేషన్కి వచ్చి రిపోర్ట్ ఇవ్వడానికి వ్యతిరేకించినారు. తర్వాత కొంతమంది వాళ్ళ కుటుంబ పెద్దల్లో సహకారంతో ఈరోజు చివరికి వాళ్ళు ఒప్పించి ప్రభుత్వ ఆసుపత్రి వన్ స్టాప్ సెంటర్కి బాలికను వాళ్ళ తల్లిదండ్రులను తీసుకొని వచ్చి ఆ అమ్మాయి స్టేట్మెంట్ రికార్డ్ చేసి చట్టం ప్రకారం పోస్కో యాక్ట్, ఎస్ఎస్సి యాక్ట్, బిఎన్ఎస్ చట్టం ప్రకారం కేసు నమోదు చేసి దర్యాప్తు చేయడం ప్రారంభించినాము. చిత్తూరు పట్టణంలోని మురకంపట్టు ప్రాంతంలో మైనర్ బాలికపై జరిగిన అత్యాచార ఘటనలో ముగ్గురు నిందితులపై ఫోక్సో కేసు నమోదు చేశారు చిత్తూరు పోలీసులు. ఇప్పటివరకు కూడా మీడియాతో మాట్లాడినప్పుడు పోలీస్ అధికారి ఏం చెప్పారో కూడా మనం విన్నాం. ఆ బాలిక పేరెంట్స్ ఎవరైతే ఉంటారో తల్లిదండ్రులకు సంబంధించి కూడా వాళ్ళు బయటకి చెప్పడానికి ఇన్సిడెంట్కి సంబంధించి వాళ్ళు అత్యాచారానికి సంబంధించి కూడా ముందుకు రాలేదు. బట్ వాళ్ళకి మేము కౌన్సిలింగ్ ఇవ్వడం జరిగింది. ఆ నేపథ్యంలోనే వాళ్ళు ముందుకొచ్చి కేసునైతే నమోదు చేశారని కూడా పోలీసులు చెప్తున్నారు. మురకంపట్టులోని నగరవనం పార్క్లో ఒంటరిగా ఉన్న వాళ్ళ ఫ్రెండ్స్తో వెళ్ళిన ఆ ఇద్దరి మీద కూడా దాడి చేసి కొంతమంది వారి వద్ద ఉన్న విలువైన వస్తువుల్ని కూడా దోచుకెళ్లారు అనేది కూడా పోలీసులు చెప్తూ ఉన్నారు. ఫిర్యాదుదారుడు ఎవరైతే ఉన్నారో అతనికి ఒకసారి ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రాథమిక చికిత్సను అందించిన అనంతరం కూడా మళ్లీ విచారణ జరిపినప్పుడు అతను ముగ్గురు వ్యక్తులు వచ్చి తనను బెదిరించి తనతో పాటు ఉన్న బాలికపై అత్యాచారం చేశారని కూడా పోలీసులకు ఆ ఫిర్యాదుదారుడు చెప్పడం జరిగింది. అంటే ఆ అమ్మాయితో ఎవరైతే ఆ ఫ్రెండ్ ఉన్నాడో ఆ అబ్బాయే చెప్పడం జరిగింది. దీని ఆధారంగా పోలీసులు బాధితురాలి వివరాలను సేకరించి ఆమె నివాసానికి వెళ్లి బాధితురాలు మరియు ఆమె తల్లిదండ్రులతో అయితే పోలీసు వాళ్ళు ఒకసారి చర్చించడం కూడా జరిగింది. మొదట్లో ఫిర్యాదు చేయడానికి ఆ పేరెంట్స్ ఆ బాలిక ఎవరైతే ఉన్నారో వాళ్ళ పేరెంట్స్ చెప్పడానికి నిరాకరించారు. పోలీసులు ధైర్యం చెప్తూ కౌన్సిలింగ్ నిర్వహించగా బాధితురాలు ముందుకొచ్చి అనంతరం ఆమెను చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రిలోని వన్ స్టాప్ సెంటర్కు తీసుకువెళ్లి చట్ట ప్రకారం మహిళా అధికారి ద్వారా బాధితురాలి స్టేట్మెంట్ అయితే రికార్డ్ చేశామని కూడా చెప్తూ ఉన్నారు. ఈ దర్యాప్తులో భాగంగానే బాధితురాలు స్టేట్మెంట్ ఆధారంగా కూడా ఆ నిందితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీదైతే కొన్ని సెక్షన్స్ కింద కేసులను అయితే నమోదు చేయడం జరిగింది. అలాగే ఎవరైతే నిందితులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా పట్టుకోవడానికి విశ్వ ప్రయత్నం చేస్తున్నామని కూడా పోలీసులు చెప్తున్నారు. ఎవరు కూడా చట్టానికి అతీతులు కాదు అని కూడా చెప్తూ ఉన్నారు. ఎటువంటి అలసత్వం లేకుండా పక్షపాతం లేకుండా పూర్తి పారదర్శకతతో మరియు కఠినంగా దర్యాప్తు చేస్తున్నామని కూడా చెప్తున్నారు.